నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళంతా కారులోనే ఉన్నారు, వాళ్ళంతా గులాబీ గూటి కిందే ఉన్నారు, వాళ్ళు అసలు పార్టీ మారలేదు, కండువా మార్చినట్లు ఆధారాలు లేవు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. దీంతో 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలు కడిగిన ముత్యాల్లా బయటపడ్డట్టయింది. అయితే ఓవైపు రాజ్యాంగాన్ని రక్షించాలి అంటున్న రాహుల్, మరోవైపు రాజ్యాంగ హననం చేస్తుంటే మౌనంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా? బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి వాళ్ళు ఎందుకు వెళ్లట్లేదు? క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణాలేంటి? క్లీన్ చీట్ జడ్జిమెంట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. ట్విస్ట్ల మీద ట్విస్టులు, వాయిదాల మీద వాయిదాలతో ఎట్టకేలకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. గతంలోనే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకిపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు ఊరట లభించింది. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. కుమార్తె కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. అయినప్పటికీ వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు గడ్డం ప్రసాద్. మరోవైపు సభాపతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటోంది బీఆర్ఎస్. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉంది అంటోంది. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం ఆగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బీజేపీ లీడర్లు విమర్శించారు. తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా తయారు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని పదే పదే చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యకు జవాబు చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపులు ఒకటి. 1967 తర్వాత దేశంలో పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఆయారాం గయారాంలకు చెక్ పెట్టేందుకు కేంద్రం అడుగులు వేసింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చింది. అయినప్పటికీ జంపింగ్ జపాంగ్లకు బ్రేకులు పట్టలేదు. అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కంప్లైంట్స్ పై ఎగువ సభ అయితే చైర్మన్కు, దిగువ సభ అయితే స్పీకర్కు అంతిమ నిర్ణయాధికారం ఉంటుంది. న్యాయస్థానాలకు అనర్హతకు సంబంధించిన నిర్ణయాధికారం లేదు. కానీ సభాపతి నిర్ణయంపై న్యాయస్థానాలు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంది. కిహోటో హోలాహాన్ వర్సెస్ జచిల్హు కేసు, రవి ఎస్ నాయక్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.